ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అందరిలో వయసులో పెద్ద, కానీ చేదలలో చలాకీలో మాత్రం అందరికంటే, స్టాఫ్లో అందరికంటే చిన్నగా, చాలా చురుకుగా, హుషారుగా ఉండేటటువంటి వాళ్ళు. మనకి 26th జనవరికి గేమ్స్ నిర్వహిస్తే అందరికంటే పిల్లల్లాగా టీచర్స్ని అందరినీ పిలుచుకొచ్చి ఆట ఆడిపించడంలో మేడం ముందంజ ఉండేవాళ్ళు. ఇంకా ఇంకొక విషయానికి, అందరూ ఫేర్వెల్లో మా చేత ఫస్ట్ కోలాటం వేయించి డ్యాన్స్ చేయించింది కూడా మేడమే అనమాట. అంటే అందరినీ ప్రోత్సహించి రండి స్టేజ్ మీదకి వచ్చి చేయండి అని చెప్పడం. అంతేకాకుండా స్టాఫ్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఉడక పెద్దరికం వహిస్తూ దాన్ని ఒక ముందు ఉండి ఆ సమస్యను పరిష్కరించడానికి మేడం తన మాటను గట్టిగా వినిపించి దాన్ని పరిష్కరించేటటువంటి వాళ్ళు. మొత్తానికి పాఠశాలకే ఒక పెద్దరికం రమాదేవి మేడం. ఇంకా ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు పదవి విరమణ పొందిన తర్వాత శేష జీవితాన్ని తాను ఎంచుకున్నటువంటి రంగంలో, ఇప్పుడు యూట్యూబ్లో మేడం ఎక్కువ పెడుతూ ఉంటారు కదా, అందులో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా, విద్యార్థులకు మంచి లైఫ్ చూపించే విధంగా షార్ట్స్ చేసి అట్లాంటివి ప్రేరణగా పెట్టాలని కూడా కోరుకుంటూ ఉన్నాము. మేడం పదవి విరమణ పొందిన తర్వాత కూడా చురుకుగా పాల్గొంటూ ఆరోగ్యంతో అందరికీ ఆదర్శంగా జీవించాలని ఆశిస్తున్నాము. ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.